నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. టెట్ డిఎస్సీలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ నిర్వహించనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చంద్రబాబును విమర్శించే జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు బాగుపడుతూ ఉంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మైనింగ్ పాపాలకు ఆర్జీలు వైఎస్ఆర్, జగన్ కాదా అని ప్రశ్నించారు. మైనింగ్ గురించి మాట్లాడతాడు, సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1 తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం. పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. మాజీ ఎమ్మెల్సీ అధ్యాపక ఉద్యమ నేత ఎంజీ మాణిక్యారావు శత జయంతి వేడుకలు గుంటూరులో జరిగాయి. ఉమెన్స్ కాలేజ్ సర్కిల్లో జరిగిన మాణిక్యరావు శత జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఆక్టా అధ్యక్షులు మోహన్ రావు, ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ మోజేస్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాణిక్యరావు ఎయిడెడ్ పాఠశాల అభివృద్ది కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కానీ నేటి పాలకులు ఎయిడెడ్ పాఠశాలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మాణిక్యరావు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన శత జయంతి వేడుకలు ఆక్టా ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, శాస్త్రి, ఆక్టా సభ్యులు పాల్గొన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి గొప్ప అభివృద్ధికి గొప్ప కృషి చేసింది. ఆ కళాశాలలో చదువుకున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి. కానీ ఈరోజు ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎయిడెడ్ వ్యవస్థలో పోస్టులు భర్తీ చేయలేదు. జీవో నెంబర్ 35 ఇచ్చారు. విద్యారంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు సాధించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలో, ఎయిడెడ్ కళాశాలలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. మాణిక్యరావు గారు ఏ ఆశయాల కోసం అయితే కృషి చేశారో దానికోసం మనందరం కూడా పాటుపడాలి. ఈ సంవత్సరం కాలం పాటు అంటే ఈ రోజు నుండి మే 23, 2026 వరకు కూడా ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి చివరి రోజు మే నెల 23వ తేదీ 2026వ తేదీన ఎయిడెడ్ సెక్టార్లో నిష్ణాతులైనటువంటి ఒక 100 మంది వ్యక్తులకి ఎంజేఎం లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలం పాటు ఆ మహానుభావుని యొక్క శత జయంతి ఉత్సవాలని విఘ్నంగా నిర్వహిస్తామని చెప్పి మనం చేసుకున్నాం. మరి ఈ రోజు నుండి ఈ సంవత్సరం పాటు ఎంజేఎం కమిటీ తరపున డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. కళాశాలని, విద్యావేత్తల్ని, మరలా సోషల్ ఆర్గనైజేషన్స్ని అందరినీ కలుపుకొని సొసైటీకి ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం పాటు జరిగించడానికి కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి దీనిలో తప్పనిసరిగా ఈ సంవత్సర కాలం కూడా మీడియా మిత్రులు మా అందరితోటి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఎమ్మెల్యే రేషన్ షాపుల నుండి నెలకి 20 నుండి 30 లక్షల వరకు దోచుకుంటున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ధ్వజమెత్తారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో రేషన్ బియ్యంలో అవినీతి పరిష్కారాలపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విల్సన్,
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాటా ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా కోట్లు దండుకుంటుందని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యే సంవత్సరానికి సుమారు 30 కోట్లు ప్రజాధనం దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ దోపిడీని అరికట్టాలంటే పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలని సూచించారు. లేకుంటే ప్రతి కుటుంబానికి బియ్యం విలువకు సరిపోయిన ఫుడ్ కూపన్లు ఇవ్వడం ద్వారా వారికి అవసరమైన బియ్యం కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బిల్లా సునీల్, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజలు ఉపయోగించుకోవాల్సిన బియ్యాన్ని వారు ఉపయోగించుకోనీయకుండా దాన్ని డబ్బు రూపంలో మార్చుకొని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు విపరీతంగా దోచుకుంటున్న పరిస్థితిని మనం ఇక కొనసాగనివ్వకూడదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం సన్నబియ్యం, నాణ్యమైన బియ్యం ప్రతి వినియోగదారుడికి లభించేటట్టుగా చూడటం. రెండవ మార్గం ప్రతి కుటుంబానికి ఒక ఫుడ్ కూపన్ ఇచ్చి వాళ్ళకి ఎంత విలువైన బియ్యం ఇస్తున్నామో అంత విలువైన ఫుడ్ కూపన్ ఇస్తే వారు ఎక్కడికి వెళ్ళినా వారికి కావాల్సిన బియ్యం కానీ, గోధుమలు కానీ, చక్కెర కానీ, కందిపప్పు కానీ ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ సూచించారు. గతంలో కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు పాటించడం మంచిదని చెప్పారు. గుంపులుగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలన్నారు. జలుబు, హై ఫీవర్ వస్తుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం ఇప్పటికే తగు మార్గదర్శకాలను సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. వైజాగ్లో ఉంది, గుంటూరులో రావటం అది పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే డిస్టెన్స్ అసలు ప్రాబ్లం కాదు. అందుకనే ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, లేకపోతే కేరళ, మహారాష్ట్రాల నుంచి వచ్చినా, ఇప్పుడు వైజాగ్లో వచ్చింది కూడా ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా రావచ్చు. కాబట్టి వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ద్వారా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జలుబు, దగ్గు, సడన్గా హై టెంపరేచర్ రావటము, అలాగే అంతకుముందు తను ప్రార్థనా మందిరానికి వెళ్ళటమో లేకపోతే సమూహాల్లో ఉండటమో జరుగుంటే డెఫినెట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటి దానికి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాలి. అలాగే ఐసోలేషన్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కలవకుండా ఉండాలి. అందరూ మాస్క్ ధరించాలి తప్పనిసరిగా. చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కుంటూ ఉండాలి. తెలియని సమూహంలోకి వెళ్ళటం కానీ, తెలియని ప్రదేశాలతో టచ్ చేయటం కానీ, జలుబు దగ్గు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం కానీ చేయాలి. సమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అంటే ప్రస్తుతానికైతే ఇవే మన మార్గదర్శకాలు, ఇంతకుముందు కోవిడ్ లాగానే. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని వైసీపీ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాటి కెపాసిటీ పెంచింది ఎవరు? క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా, ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు? ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు? దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. గోరంట్ల 183వ వార్డు సచివాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ రైస్ కార్డు దరఖాస్తుల సర్వీసుల్ని పరిష్కరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో రైస్ కార్డులకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన నూతన కార్డుల మంజూరు, చిరునామాల మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, విభజన, తొలగింపు, సరెండర్, అప్డేషన్ వంటి 7 సర్వీసుల దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. రైస్ కార్డుల సర్వీసులకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుల ఈకేవైసీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రముని, తూర్పు మండల తహసీల్దారు సుభాని, సివిల్ సప్లై డీటీ భాస్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లోని పున్నమి చెరువులో అక్రమంగా నిర్మాణాలను హైడ్రా తరహాలో కూల్చివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
డిఎల్పిఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో పాల్గొని ఆయనకు వినతిపత్రం అందించారు. గత 6 ఏళ్లుగా పొన్నమి చెరువు అక్రమ నిర్మాణాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని, చెరువు కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంగాల అజయ్ కుమార్ కోరారు. ఈ రోజు ఎంక్వైరీలో ఏకవాక్య తీర్మానంగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. చెరువు ఎలాగైతే ఉన్నదో అలా ఉండటానికి కావలసినటువంటి చర్యలన్నీ అధికారులు ప్రభుత్వం తీసుకోవాలని ఈ సమావేశం నుండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అప్పటి వరకు ఈ 3 ప్రాంతాల ప్రజల ఆందోళనకి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుంది, అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంటుంది. పొన్నమ్మ చెరువు అని అక్కడ బోర్డు పెట్టాల్సిందే, అక్కడ పెట్టిన బిల్డింగ్స్ అన్ని కూలగొట్టాల్సిందే, చెరువుగా ఉండాల్సిందే. బదిలీలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా పాయింట్లు పొందగోరు ఉపాధ్యాయులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశాలతో గతంలో ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మరోసారి ఈ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. మన టీచర్స్ చాలా ఇంపార్టెంట్, టీచర్స్ అనేవారు ఈ సొసైటీలో చాలా ఇంపార్టెంట్. సో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇస్తూ వారికి ఇవాళ ఒక్కరోజు వినియోగించుకోవాలని టీచర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు స్పౌస్ ఫ్యాక్టర్ గురించి స్పౌస్కి కానీ, డిపెండెంట్స్కి కానీ, చిల్డ్రన్కి కానీ ఎవరికైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవి కూడా డాక్టర్ల దృష్టికి తీసుకొచ్చి ఆ మార్గదర్శకాల ద్వారా, ఆ మార్గదర్శకాల నిర్దేశంలో మీరు ఆ సర్టిఫికెట్లు పొందాలని మరొకసారి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటలు, కళారూపాల శిక్షణా శిబిరం ఈ నెల 26వ తేదీ వరకు మల్లయ్యలింగం భవన్లో జరగనుంది. కొత్తపేట మల్లెలింగం భవన్లో వీఎస్కే హాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పాటలు, కళారూపాల శిక్షణ శిబిరంలో ఇప్టా జాతీయ కార్యదర్శి గని, ప్రజానాట్య మండలి అధ్యక్ష కార్యదర్శులు పెంచలయ్య, చంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు సమాజంలో మతోన్మాదం, కులోన్మాదం పెరిగి సమాజాన్ని పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకే దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని పాటలు, స్కిట్లు తయారు చేసి ప్రజలను జాగృతపరిచేందుకు కళాకారులు సిద్దమవుతున్నారని వెల్లడించారు. దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద, కులోన్మాద పరిస్థితులు దేశ సమైక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ సమాజంలో కొన్ని శక్తులు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గుంటూరులో ఈ రోజు నుండి అనగా 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరాన్ని నెలకొల్పటం జరిగింది. ఈ 4 రోజులు జరిగే శిబిరంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 100 మంది పైచిలకు కళాకారులు ఇక్కడ హాజరై ఈ శిక్షణ పొందుతున్నటువంటి విషయం తమందరికి విదితమే. అలాగే భవిష్యత్తులో మా కళాకారులు పాడే పాటకు, ఆడే ఆటకు, మాట్లాడే మాటకు ప్రజానిక మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నారు. సప్త కళ్యాణంలో భాగంగా రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి శాంతి కళ్యాణం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగింది.
మంత్రివారి బజార్లోని దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి శాంతి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పరుచూరి కృష్ణకిషోర్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో దాసాంజనేయ స్వామి దేవస్థానంలో సప్త కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన హరే రామనామ సంకీర్తన నగరోత్సవం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కులిశెట్టి కాశీ విశ్వనాథం, నేరెళ్ల రాధారావు, భాస్కర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దివ్య దేవాలయ సన్నిధానంలో సప్త కళ్యాణంలో భాగంగా రెండో రోజు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. శనివారము శ్రీనివాస శాంతి కళ్యాణం జరుగుతుంది. అలాగే 30వ తారీఖున అన్నదానం జరుగును. సాయంత్రము నగరోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాము. పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ ప్రార్థనా సభ ఎల్ఎం గ్రౌండ్స్ లో వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఎల్ఎం గ్రౌండ్ లో జరిగిన పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ ప్రార్థనా సభలో పలు క్రైస్తవ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందరం బాబు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరం 4 దిక్కులా 4 సమాధి తోటలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మేమొకటే ప్రభుత్వం ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన హత్య విషయంలో ఉన్నత స్థాయి విచారణ కోరుతున్నాం. చాలా శాంతియుతంగానే కోరుతున్నాం. అలాగనే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పేరున పాస్టర్లని, క్రైస్తవ విశ్వాసుల్ని, అలాగనే చర్చిలకు రక్షణ కల్పిస్తూ ప్రత్యేకంగా రక్షణ చట్టం ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. గుంటూరు నలుమూల 4 సమాధి తోటలు, ఒక్కొక్క సమాధిలో ఈ రోజున 4 బాడీలు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. మేము మా చర్చికి సంబంధించిన 100 ఎకరాలు పోగొట్టుకున్నాం. ప్రభుత్వం తీసుకుంది. కనీసం ప్రత్యామ్నాయంగా మాకు భూమి కల్పిస్తే సమాధి తోటల సమస్య తీరిపోతుందని మేము ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.